దోసే కదా అని అస్సలు వీడియో స్కిప్ చేయమాకండి. చాలా హెల్తీ దోస రెసిపీ అయితే మిస్ అయిపోతారు. పిల్లలకి పెట్టండి. చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో హెల్తీ ఐటెమ్స్ తీసుకోవడం చాలా కష్టమైపోయింది కదా! అందుకోసమే ఈ రెసిపీ చాలా ఈజీ. అస్సలు రైస్ యాడ్ చేయము. ఓన్లీ కొర్రలు, ఊదలు చేసుకొని మినపగుళ్ళు యాడ్ చేసుకొని దోస రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసెస్ కొర్రలు, ఊదలు మిక్సీ చేసుకునేయన్నీ వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని నెక్స్ట్ బౌల్‌లో మినపగుళ్ళు కూడా అదే గ్లాస్‌తో వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకొని 3 ఆర్ 4 టైమ్స్ కడిగి పక్కన ఒక 8 అవర్స్ పెట్టేసుకున్నాక నెక్స్ట్ మిక్సీ బౌల్ తీసుకొని ముందైతే మినపగుళ్ళు వేసుకొని ఇలాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. చేసుకున్నది సపరేట్ చేసేసి నెక్స్ట్ ఈ ఊదలు, కొర్రలు ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకొని 2 ఒకసారి మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నైట్ మొత్తం అలా ఉంచేయండి. ఎర్లీ మార్నింగ్ తీయంగానే చూసారా పిండి మొత్తం ఇలా బబుల్స్‌గా వచ్చేసింది. మీకు ఎంతైతే దోస బ్యాటర్‌ని కావాలో అంత సెపరేట్‌గా తీసుకొని దానిలో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకా పెనం మీద దోస అయితే వేసేయండి. అస్సలు పెనానికి స్టిక్కీ అవ్వదు. చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. నేనైతే ఘీ అప్లై చేస్తున్నాను. మా చిన్న బాబుకి వేస్తున్నానని. మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా చూసారా అలా పెట్టంగానే అలా వచ్చేస్తుంది దోస మొత్తం. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.